హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సార్ ఫ్రెండ్స్, మనం రీజనింగ్ లో క్యాలెండర్ టాపిక్ నుండి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మరి ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ మీరు ఇప్పటిదాకా ఎక్కడ వినుండారు? సార్ నేను ఎలా థింక్ చేస్తా అంటే, సార్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లో ఇలా అడిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు. సో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్ నేను వెరైటీస్ అనేది కంప్లీట్ గా నేను ఇలాగే ఆలోచించి సో ఒక క్వశ్చన్ ని తయారు చేస్తానట్టు. సో అటువంటి క్వశ్చన్ ని మీకు ఖచ్చితంగా అప్కమింగ్ నోటిఫికేషన్ లో ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తే బెటర్ అని నేను చెప్తున్నా. రైట్, మీరు ఈ క్యాలెండర్ టాపిక్ లో ఒక డేట్ ఇచ్చినప్పుడు సో దానికి సంబంధించిన ఏ రోజు వస్తుంది అనే డే అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో మంత్ కోడ్ ఉంటుంది, అదేవిధంగా ఇయర్ కోడ్ ఉంటుంది. సో ఆ ఫార్ములాలో మనం అప్లై చేసి దాన్ని మనం ఏ వారం వస్తుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. రైట్, బట్ ఈ క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే, సో వాట్ డే ఆఫ్ ది వీక్ వాజ్ ద బర్త్ డేట్ ఆఫ్ ది 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో ఇది క్వశ్చన్. నేను చెప్పేది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఎవరు అనేది నీకు ఫస్ట్ తెలవాలి. రైట్, అంటే నేను సో ఖచ్చితంగా నేను ఎటువంటి క్వశ్చన్ అడుగుతాడని చెప్తా, రాసిస్తా. రైట్, సో భారతదేశ 11వ రాష్ట్రపతి జన్మదినం ఏ వారం అంటున్నాడు. అంటే మరి ఇటువంటి క్వశ్చన్ అడగడా అంటే మీరే ఆలోచించండి. మీరు పాలిటీ చదివేటప్పుడు సో ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సో ఆ ప్రెసిడెంట్ లిస్ట్ అనేది సీక్వెన్స్ మీరు చదువుతారు కదా. లేదంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదంటే సో ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి గురించి కావచ్చు, లేదంటే స్టేట్ లెవెల్లో చూస్తే చీఫ్ మినిస్టర్ సంబంధించిన లిస్ట్ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, అంటే గవర్నర్ సంబంధించింది కావచ్చు. ఏదైనా కూడా మీరేంటంటే పాలిటీ అనేది చదువుతున్నారా లేదా? సో చదువుతున్నారు. మరి అలాంటప్పుడు 11th ప్రెసిడెంట్ అనేది ఎవరు అని మీకు తెలియదా? 15th ప్రైమ్ మినిస్టర్ ఎవరో అనేది మీకు తెలిసి ఉండాలి కదా. 15th ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఫస్ట్ మనం నరేంద్ర మోడీని తీసుకోవాలి. మరి తన యొక్క బర్త్డే ఏ వారం వస్తుందంటే తన యొక్క జన్మదినం ఏ రోజు అనేది తెలవాలి కదా, ఇయర్ అనేది తెలవాలి కదా. అలాగే నేను ఏం చెప్తున్నా అంటే, సో ఇక్కడ చూడండి, వాట్ డే ఆఫ్ ది వీక్ వాజ్ ద బర్త్ డేట్ ఆఫ్ ది 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం దానికి డేట్ తెలుసా అంటే తెలియదు. అంటే సో ఇక్కడ నీకు రేట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, నేను చెప్పేది ఒకటే. సో ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేసేటప్పుడు 11th ప్రెసిడెంట్ ఎవరనేది ఫస్ట్ తెలవాలి. రైట్, 11th ప్రెసిడెంట్ అనేది ఫస్ట్ తెలవాలి. సో 11th ప్రెసిడెంట్ తెలిస్తే సరిపోదు, మరి తన యొక్క ఇయర్, సో ఏ ఇయర్, సో ఆ డేట్ అనేది తెలవాలి. సో ఆ డేట్ అనేది తెలవాలి. ఆ డేట్ తెలిస్తే అప్పుడు మనకి సంబంధించిన క్యాలెండర్ లో ఒక డేట్ ఫైండ్ ఇచ్చినప్పుడు దాని యొక్క వారం ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్ట్ మనం అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మీ లిస్ట్ ఈ రెండు కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. అలాగే నేను డైరెక్ట్ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, కానీ ఖచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అడుగుతారు. మరి ఈ క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన చాలా మంది ఇలాంటి వీడియోస్ చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా అవును కదా, నిజమే, అడగచ్చు అనే ఛాన్స్ వస్తుంది, ఎవరికైనా ఆలోచన వస్తుంది. సో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో అందుకోసం ఏంటంటే సో వీటిపైన ఫోకస్ చేయండి అనేది నేను చెప్తున్నా. సో కంప్లీట్ అడ్వాన్స్డ్ ఏ రీజనింగ్ ఫ్యాకల్టీ ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పారు, అర్థమవుతుందా? ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు చెప్పారు. బట్ మీరు ఈ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి అనేది ఒక చిన్న ఆలోచనతోటి చెప్పడం జరుగుతుంది. రైట్, ఓకే. మరి 11th ప్రెసిడెంట్ ఎవరు అని అంటే అబ్దుల్ కలాం అని తీసుకుంటాం. ఎవరని తీసుకుంటాం? 11th ప్రెసిడెంట్ అనేది అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం అనేది తీసుకుంటున్నా. రైట్, మరి 11th ప్రెసిడెంట్ అనేది అబ్దుల్ కలాం తీసుకున్నాం. మరి ఇయర్ అండ్ డేట్, తన యొక్క జన్మదినం అనేది మనం తీసుకుంటే అది 15th అక్టోబర్ వస్తుంది. రైట్, 15th అక్టోబర్ 1931 వస్తుంది. 15th అక్టోబర్ ఏమొస్తుంది అంటున్నా? 1931 వస్తుంది. 15th అక్టోబర్ 1931. మరి ఈ రెండు తెలిస్తే మనం సాల్వ్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం క్యాలెండర్ టాపిక్ లో మనం ఒక డేట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం తీసుకోవచ్చు అంటే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏం రాసుకోవచ్చు? నంబర్ ఆఫ్ డేస్ కావచ్చు, ప్లస్ మంత్ కోడ్ కావచ్చు, అలాగే ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు? ఇయర్ కోడ్ కావచ్చు, ప్లస్ లాస్ట్ టూ డిజిట్స్ అని తీసుకోవచ్చు. లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ఇయర్ అన్నట్టు. సో ఇయర్ కి లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ లీప్ ఇయర్స్ అని తీసుకోవచ్చు. బై సో దాన్ని ఏం తీసుకోవచ్చు? 7. రైట్, బై 7 తో డివైడ్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. మరి డేస్ అన్నప్పుడు ఇక్కడ 15th అక్టోబర్ అన్నాడు కాబట్టి 15th అక్టోబర్ తీసుకోవాలి. రైట్, మరి 15th అన్నప్పుడు డేస్ అంటే నంబర్ ఆఫ్ డేస్ 15 అని అప్లై చేస్తున్నా.
మరి అక్టోబర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, సో ఇక్కడ మనం మంత్ కోడ్ ఈ అప్లై చేస్తాం. ఈ మంత్ కోడ్ ఎలా తీసుకుంటామంటే, సో ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, మంత్ కోడ్ అనేది రాస్తున్నా, రైట్. సో ఇక్కడ మంత్ కోడ్ అనేది తీసుకుంటే నేనేం రాస్తున్నా, 144025 అలాగే 036 అలాగే సో ఇక్కడ 146 అనేది యూజ్ చేస్తాం, రైట్. 146 అనేది యూజ్ చేస్తాం. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్, అలా 3 గుర్తు పెట్టుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అలాగే ఏప్రిల్, మే, జూన్, అలాగే నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అలాగే సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలా 3 మనం గుర్తు పెట్టుకోండి. అప్పుడు అక్టోబర్ మంత్ ని మనం ఏం తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు. అప్పుడు మంత్ కోడ్ ఎంత అంటే 1 అప్లై చేస్తున్నా, రైట్. మరి ఇయర్ కోడ్ అంటే, ఇయర్ కోడ్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ 15 నుండి ఇక్కడ 1500 నుండి 1599 వరకు సో మనం 0 అనే కోడ్ అప్లై చేస్తాం. అలాగే ఇక్కడ 1600 నుండి 1699 వరకు మనం 6 అనే కోడ్ అప్లై చేస్తాం. అదే 1700 నుండి 1799 వరకు మనం సో 4 అనే కోడ్ యూజ్ చేస్తాం. 1800 నుండి 1899 వరకు మనం 2 అనే కోడ్ యూజ్ చేస్తాం. అలాగే 1900 నుండి 1999 వరకు మనం 0 అనే కోడ్ చేస్తాం. మళ్ళా అదే 2000 నుండి మళ్ళీ 2099 వరకు మనం ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే, మళ్ళీ ఇక్కడ 0 తర్వాత 6 మళ్ళా రిపిటేషన్ అవుతుంది. ఆ రకంగా యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇది కాన్సెప్ట్, రైట్. మనం సరే ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఇయర్ కోడ్ అంటే ఇది 1900 ఉంది కాబట్టి మరి 0 అనేది అప్లై చేస్తాం, రైట్. మళ్ళీ సో లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఏ ఇయర్ అంటున్నాడు చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఏ ఇయర్ అంటే సో 1931 లో లాస్ట్ 2 డిజిట్స్ అంటే 31 అప్లై చేస్తాం. అందులో లీప్ ఇయర్ సంఖ్య అంటున్నాడు, లీప్ ఇయర్ తీసుకోవాలి. మరి బై 4 చేస్తే 4 ఎంతలో పోతుంది, 7 జా అంటే 7 సార్లు లీప్ ఇయర్స్ వస్తుంది, రైట్. తీసుకున్నాం. బై ఏం చేస్తామంటే 7. చాలా మంది ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే సో అన్ని సమ్ చేస్తారు. ఇక్కడ 15 + 1 + 31 + 7 అని అన్ని యాడ్ చేసి బై 7 చేస్తారు. బట్ అది అంత సో లేట్ అవుతుంది కాబట్టి 7 క్యాన్సిల్, 0 రిమైండర్ వస్తే మనం తీసుకోవద్దు. సో మనం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కదా రావాలి ముందుకోసం. ఇప్పుడు 15 అంటే 7 2 జా 14 అంటే 1 బ్యాలెన్స్ ఉంది. అప్పుడు 7 4 జా ఎంత 28 కదా, ఇంకా 3 బ్యాలెన్స్ ఉంది, ఇంకా 3 బ్యాలెన్స్ ఉంది. అంటే మనం ఇక్కడ 31 అంటే 28 అంటే 31, 1 ప్లస్ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 4 రాసుకోవచ్చు. అంటే 4 అనేది ఏ డేకి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం అప్లై చేయొచ్చు అంటే చూడండి, సో ఇక్కడ దీన్ని బట్టి సో ఈ కోడ్ అప్లై చేస్తే, ఈ కోడ్ 144 అనే కోడ్ అప్లై చేస్తే మనం సాటర్డే అనేది 0 అని అప్లై చేస్తాం. అలాగే సండే ఎంత అంటే 1 అప్లై చేస్తాం. మండే ఎంత అంటే 2 అప్లై చేస్తాం. ట్యూస్డే ఎంత అంటే 3 అప్లై చేస్తాం. అలాగే వెనస్డే ఎంత అంటే మనం ఇక్కడ రాసుకుంటే 4 అప్లై చేస్తాం. సాటర్డే 1 అప్లై చేస్తాం. అలాగే తీసుకుంటే సో సండే 1, మండే 2, ట్యూస్డే 3 తీసుకుంటాం. వెనస్డే ఎంత అంటే 4 అనేది తీసుకుంటాం. అలాగే మనం ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇక్కడ మనకు 1 అనేది బ్యాలెన్స్ ఉంది కదా, అంటే 5 అనేది వస్తుంది. టోటల్ డేస్ ఎంత వస్తుంది, ఇక్కడ 5 అనేది వస్తుంది. సో 5 అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 5 అనే కోడ్ అప్లై చేస్తే అప్పుడు థర్స్డే వస్తుంది, రైట్. సో థర్స్డే అంటే మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో థర్స్డే అంటే మనం 5 అనేది రాసుకోవచ్చు, రైట్. సో అది మనం 5th ఏ రోజు వస్తుందో చూసుకోవాలి. సండే అనేది మనం 0 సాటర్డే అనేది 0 తోటి అప్లై చేస్తాం. అంటే ఇక్కడ చూడండి 1 ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ 3 టోటల్ ఎంత 5 ఆడ్ డేస్ ఉంటుంది. సో 5 ఆడ్ డేస్ అంటే మనం సో ఇక్కడ దీనికి ఏ రోజు వస్తుందంటే సాటర్డే, అలాగే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అనేది తీసుకుంటాం. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అంటే సో ఆప్షన్ బి, అంటే ఆప్షన్ బి లో సో థర్స్డే అనేది తీసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఇది ఒకటే అని కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే సపోజ్ ఇప్పుడు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే తెలంగాణ ఫార్మేషన్ డే కావచ్చు, లేదంటే ప్రైమ్ మినిస్టర్స్ గురించి కావచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం వీటిపైన ఫోకస్ చేయండి. సో ఇటువంటి క్లాస్ అనేది మనకి మన గోపిశ్వర్ సర్కిల్ యాప్ లో అయితే అన్ని అవైలబుల్ గా ఉంది. అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. సో మీకు ఎంత అంటే అది నేర్చుకోవచ్చు అన్నట్టు. సో లో లెవెల్ టు హై లెవెల్ వరకు కంప్లీట్ గా ఎగ్జామ్ లో చూడండి, క్వశ్చన్ చూస్తేనే అర్థమైంది. ఇలా ఎవరైనా ఏ రీజనింగ్ ఫ్యాకల్టీ అయినా ఆలోచించిరా ఇప్పటిదాకా, మీరే అది అర్థం చేసుకోండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.